Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. సో ఈరోజు మనం ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఏం యూజ్ చేయాలంటే ఫేస్ వాష్, ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. బికాజ్ వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం ఆయిల్ ని రిమూవ్ చేయాలంటే ఫోమింగ్ ఫేస్ వాష్ ఇస్ రియలీ గుడ్. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది మనం కంపల్సరీగా వాడాలి కాబట్టి మాయిశ్చరైజర్ కూడా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది వాడాలి. బికాస్ ఈ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఏంటంటే ఇది క్విక్ గా అబ్జార్బ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎక్స్ట్రా ఆయిలీనెస్ అయితే క్రియేట్ చేయదు. సన్ స్క్రీన్ కూడా జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు డ్రై స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ వాష్ వచ్చేసి మనం నాన్ ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. బికాజ్ ఎందుకు అంటే ఫోమింగ్ ఫేస్ వాష్ ఏం చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది. సో డ్రై స్కిన్ లోని ఆల్రెడీ ద స్కిన్ ఇస్ డ్రై, సో మనం ఫోమింగ్ యూజ్ చేస్తే అది ఇంకా ఉన్న ఆయిల్ ని కూడా అది రిమూవ్ చేసి ఇంకా ఎక్సెస్ డ్రైనెస్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి సింపుల్ నాన్ ఫోమింగ్ ఫేస్ వాష్ ఇస్ బెటర్. నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఇస్ కొంచెం క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఆల్సో క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే ఆ డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఏంటంటే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ కానీ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ కానీ యూజ్ చేయొచ్చు. బట్ మనం మైండ్ లో ఏం పెట్టుకోవాలి అని అంటే ఈ క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మనం ఎక్సెస్ గా వాడకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్సెస్ గా మనం వాడితే ఆ నార్మల్ స్కిన్ కూడా మనకి ఆయిలీ స్కిన్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో సింపుల్ ఫేస్ వాష్ అండ్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అండ్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే ఇది మన డైలీ స్కిన్ రొటీన్ లో పెట్టుకుంటే డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టైప్ మన స్కిన్ అనేది హెల్దీగా ఉంచుకోవచ్చు. డు లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.